అందరూ బాగుండాలని కోరుకుందాం. మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అదే మనకు కూడా లభిస్తుంది. అలాంటిదే ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో లీలా, సుజాత అని ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళు. లీలా బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి, సుజాత కొంచెం పేదరాలు. ఆ రోజుల్లో ఏంటంటే అందరూ కూడా ఒకే పాఠశాలలో చదువుకునేవాళ్ళు. పేద గొప్ప అనే తారతమ్యం ఉండేది కాదు. అందరు పిల్లలకి ఒకే స్కూలు, ప్రైవేటు స్కూల్స్ అంటూ ఏమీ ఉండేవి కాదు. అలా ఒకే స్కూల్లో చదువుకుంటూ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొంచెం లీలకు బాగా గర్వం. మరి సుజాత కొంచెం బాగా చదివేది, మంచి మార్కులు వచ్చాయి. పేదరాలైనా కూడా మంచి మార్కులతో బాగుండేది. లీలకు మాత్రం ఎక్కడ లేని గర్వం, ధనికిరాలు కదా, అందుకని డప్పాలు చూపిస్తూ ఉండేది. కొంచెం ఏదన్నా వేసుకురావటం, కొంచెం అవి తినే బండారాలు తెచ్చుకోవటం, అవన్నీ చూపించటం, ఎచ్చులుగా అందరికీ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది. అలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం మరి అట్లాగే 10వ తరగతి దాకా వచ్చారు. ఆ అమ్మాయి మానేసింది, లీల మానేసింది. కానీ సుజాత చదువుతూనే ఉంది. అలా ఒక రోజున వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంటే లీల సుజాతను కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. అందరూ బాగుంటారు కదా పల్లెటూళ్ళల్లో. వెనకటి రోజుల్లో ఇవన్నీ ఏం తారతమ్యాలు ఉండవు. ఒకరింటికి ఒకళ్ళు వెళ్తాం, అంత పెద్దవాళ్ళైనా కూడా చిన్నవాళ్ళని గౌరవించటం అలా ఉండేవి అన్నమాట. అయితే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే లీల సుజాతను కూడా పిలిచింది. సుజాత రా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందరూ పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు, అందరూ బాగా ఉన్నవాళ్ళు అని చెప్తే సరే కదా అని ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఈ లీల వాళ్ళతో ఉండేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితోటి బాగా కలిసిపోయి ఆ నగలు చూపించుకోవటాలు, వాళ్ళ బట్టలు చూపించుకోవటాలు, ఈ పట్టు చీర ఎంత రేటు, ఈ నెక్లెస్ ఇక్కడ, ఈ డైమండ్ ఇలా తెచ్చాను, అలా వీళ్ళందరూ కూడా ఆ నగల నుంచి ఆ చీరల నుంచి మాట్లాడుకుంటూ అస్సలు సుజాతను పట్టించుకోదు. వాళ్ళతోటే కాలక్షేపం చేస్తూ ఎప్పుడొచ్చావు సుజాత అని కూడా మాట్లాడించదు. అలా తను అసలు వచ్చింది అనే విషయాన్ని కూడా గమనించినట్లుగా నటిస్తూ వాళ్ళతోటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సుజాత వచ్చింది, ఒక పక్కగా కూర్చుంది, ఏం మాట్లాడలేదు. లీల రాలేదు, మాట్లాడించలేదు. ఇక కూర్చుని చాలాసేపు అలానే ఉండి తను ఇంకా తిరిగి వెళ్ళిపోతుంది. ఓహో, ఈ అమ్మాయికి మరి నేను పేదరాళ్ళని అలా అనిపించిందేమో, నాతో మాట్లాడాలనిపించలేదేమో, వాళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ ముందు నన్ను పలకరిస్తే తనకి చిన్నతనం అనిపించిందేమో, అందుకనే నన్ను పలకరించలేదు అని బాధపడుతూ ఓహో అలా అనుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత చాలా సంవత్సరాలకు ఆ చదువు పూర్తయి ఐఏఎస్ చదివి సుజాత కలెక్టర్ అయిపోయింది. మరి చదువుతో పైకి వచ్చేసింది కదా, కలెక్టర్ అయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా, అట్లాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరితోటి తనకి మరి సంబంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి కదా. తను చేసే ఉద్యోగ సమయంలో ఆ ఉద్యోగ రీత్యా వీళ్ళందరూ కూడా పరిచయాలు. ఒక రోజున ఒక సన్మాన కార్యక్రమం ఈ కలెక్టర్ గారికి. కలెక్టర్ ఎవరు? సుజాత. ఆ సన్మాన కార్యక్రమంలో అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు. చాలా గ్రాండ్ సెలబ్రేషను. ఇక అప్పుడు తనకు అనిపిస్తుంది, ఇది జరిగిన కాణించి సుజాతకు మనసులో అది అట్లాగే పాతుకుపోయి ఉంటుంది. నన్ను పిలిచి అవమానించింది, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు అనేసి తన మనసులో అలాగే ఉండిపోయింది. ఈరోజు తను కూడా గొప్పదయ్యింది కదా. ఇక వెంటనే తను కూడా అది గుర్తుపెట్టుకొని లీలకు చెప్తుంది, లీలా నాకు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంది, నువ్వు కూడా రా, అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు, నువ్వు కూడా రా అని పిలిచింది, ఇన్వైట్ చేసింది. ఇంకా తనకి లీలకు చాలా సంబరంగా అనిపించింది. ఓహో, ఇది కూడా చాలా పెద్దదైపోయిందిలే, ఇంకా ఈవిడితోటి కూడా మనం కొంచెం బాగుండొచ్చు అని తలపోస్తూ ఆహాహా
పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు కదా, రాజకీయ నాయకులు వస్తారు, మినిస్టర్లు వస్తారు, చాలా బాగుంటుంది, అందరితోటి పరిచయం చేసుకోవచ్చు అని సంబరపడుతూ ఫంక్షన్కి వస్తుంది. మరి సుజాతకు మనసులో ఉంది కదా ఆ రోజు తను చేసినటువంటి పొరపాటు. ఇక తను కూడా చూసి చూడనట్టు నటించటం మొదలుపెట్టింది. తను ఎలా చేసిందో, లీల ఎలా చేసిందో సుజాత కూడా అలాగే చేయటం మొదలుపెట్టింది. చూడనట్టుగా ఆ నాయకులతోటి మాట్లాడుతూ, మినిస్టర్ దగ్గర మాట్లాడుతూ అలా చూడనట్టే నటిస్తుంది. అలా అయిపోయినాక స్టేజీ మీదకి పిలవటం, ఆమెకు సన్మానం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు సుజాత స్టేజీ మీద ఒక చిన్న కథ చెప్తాను, మనం ఎప్పుడైనా కూడా ఎవరికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది అనే దానికి నేను ఇప్పుడు మీకు ఒక కథ చెబుతాను అని మొదలు పెడుతుంది. అదేంటి అంటే అది నేను చిన్నప్పుడు చదువుకున్న కథ అని మొదలు పెడుతుంది. అదేంటి అంటే ఒక చోట ఒక అడవిలో ఒక నక్క ఒక కొంగ స్నేహంగా ఉండేవి. మరి నక్క కొంచెం జిత్తులు మారదే, అందరికీ తెలిసిందే కదా. ఒకరోజు ఏం చేస్తుంది నక్క కొంగని, ఇవాళ మా ఇంటికి భోజనానికి రా, నేను మాంసం వండుతాను, ఇద్దరం కలిసి తిందాము అని కొంగను పిలుస్తుంది. కొంగ ఏంటి సంబడంగా అబ్బా మాంసం వండి పిలుస్తుంది కదా అని నక్క దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాకిట్లోకి వెళ్ళేటప్పుడు గుమా అంటుంది వాసన. అబ్బా చాలా మంచి వాసన వస్తుంది, ఈరోజు నేను శుభ్రంగా కడుపు నిండా తినాలి అని సంతోషపడుతూ కొంగ లోపలికి వెళ్తుంది. అయితే ఈ నక్కకి కొంచెం ఈర్ష్య స్వభావం వచ్చింది. అన్నీ అదే తినేస్తుందేమో, నాకు మిగలకుండా ఎట్లాగో అని కొంచెం ఒక ఆలోచన చేస్తుంది. వాటిని ఏం చేస్తుంది, వండినటువంటి మాంసం కూరని సాఫ్ట్గా ఉండేటటువంటి ప్లేట్స్లో 2 ప్లేట్లను సర్ది పెడుతుంది. అప్పుడు మరి కొంగ తినలేదు కదా, ఆ ప్లేట్లో నుంచి కొంగ తిందామని ముక్కు పెట్టినా కానీ దానికి రావడం లేదు. మరి నక్కేమో గబగబ తన ప్లేట్లోది తినేస్తూ ఉంది. ఇంకా పాపం కొంగకు నిరాశ, ఎలా తినాలి, నేను తినలేకపోతున్నానే అని బాధపడుతుంది. అలా తినటానికి అవ్వక ఇక అట్టాగే కొంచెం జురుకుని అది బాధతోటి తిరిగి వెళ్ళిపోతుంది. నోటిదాకా వచ్చింది, నేను తినలేకపోయానే అని బాధపడుతూ అలానే కొంగ వెళ్ళిపోతుంది. ఆ ప్లేట్ కూడా నేనే తినొచ్చు కదా అని నక్క సంబరపడిపోతూ అది 2 ప్లేట్లు అదే తినేస్తుంది. ఇక కొద్ది రోజులు పోయినాక కొంగకు అదే మనసులో ఉంది కదా, కొంగ వెంటనే ఏం చేస్తుంది, మరి నక్కను కూడా భోజనానికి పిలుస్తుంది. నక్క, నువ్వు మా ఇంటికి ఈరోజు భోజనానికి రా, నేను పాయసం చేస్తాను అని ఘనంగా చెప్తుంది. ఓ అవునా, పాయసం అంటే నాకు చాలా ఇష్టం, సరే వస్తాను అనేసి ఈ నక్క కొంగ ఇంటికి వస్తుంది. కొంగ ఇంటికి వచ్చే దారిలోనే ఆ వాసన గుమగుమలాడిపోతా ముక్కు పుటాలను తాకుతుంది. అబ్బో చాలా మంచి వాసన వస్తుంది, యాలక్కాయల పొడి కూడా వేసినట్టుంది, ఇక్కడ దాకా వాసన వస్తుంది, ఏమైనా సరే ఈరోజు ఒక పొట్టు పట్టాల్సిందే, అందుట్లో నాకు ఇష్టమైనటువంటి పాయసం అని తలపోస్తూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కొంగ ఏం చేస్తుంది, దానికి అంత ముందుది గుర్తుంది కదా, అందుకని ఈ కొంగ ఏం చేస్తుందంటే కూజ లాంటి వాటిల్లో ఈ పాయసాన్ని పోసి 2 పక్కన పెడుతుంది. దా తిందువు కానీ అని చెప్పని. మరి కూజాలోకి నక్క మూతి వెళ్ళదు కదా, కొంగదైతే ముక్కు పెద్దది కాబట్టి దాంట్లో పెట్టుకుని దూరేస్తుంది. మరి నక్క మూతి వెళ్ళదు కదా దాంట్లోకి, అందుకని ఆ 2 పెట్టి చక్కగా కొంగ ఏం చేస్తుందంటే దాంట్లో ముక్కు పెట్టి శుభ్రంగా జూరుకుని తాగేస్తుంది. నక్క ఏమో నిరాశ, అయ్యో తాగలేకపోతున్నానే, వాసన చూస్తుందో పైకి లెగుస్తుంది, నాలుక చాపుతుంది, అందటం లేదు. ఇక దానికి కూడా నిరాశ వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా జ్ఞాపకం వస్తుంది దానికి కూడా, ఓహో నాకు మంచి గుణపాఠమే చెప్పావులే అని మనసులో తలపోస్తూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. మనం ఎవరికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తామో మనకి అదే గౌరవం వస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా,
అలాగేనమాట. మరి టిట్ ఫర్ టాట్ అని కూడా అంటారు. ఎత్తుకు పై ఎత్తు అని కూడా అనొచ్చు. అలాగన్నమాట. ఇలా ఇదంతా చెప్పి మరి ఇది నాకు అనుభవం అయినటువంటి, నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ స్టోరీ నాకు అనుభవంలోకి వచ్చింది ఒకసారి. అందుకని నాకు ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చి నేను మీకు ఇది చెప్తున్నాను. కాబట్టి ఎవరూ కూడా ఎవరిని కించపరచొద్దు. ఇలాగే మీరు ఎవరికైతే గౌరవం ఇస్తారో వాళ్ళు తిరిగి మీకు గౌరవం ఇస్తారు. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుని మసులుకోండి అని ఆ యొక్క సారాంశాన్ని నీటుగా చక్కగా చెప్తుందనమాట మైక్ ముందు నుంచుని సుజాత. అది విన్నటువంటి లీలకి అర్థమైపోతుంది, ఓహో నాకు బాగానే ఈ గుణపాఠం నేర్పావు కదా అని. అప్పుడు ఇంకా తెలుసుకొని ఆవిడ రాగానే చెప్తుంది, సారీనే, నేను ఆ రోజున అలా చేశాను, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది అని అప్పుడు స్నేహితురాల్ని కౌగిలించుకొని చెప్తుందనమాట. ఇప్పటి నుంచి మనిద్దరం స్నేహంగా ఉందాం, ఇలాంటి పొరపచ్చులు లేకుండా ఉందాము, నాకు అర్థమైంది అని చెప్తుంది. అది స్నేహంలో కానివ్వండి, బంధుత్వంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం ఇతరులకు ఏమిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది కదా. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు నచ్చితే గనక, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.